సెకండ్ ఎలిమినేషన్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుంచి డోర్లు తెరుచుకొని వెళ్లిపోయారు. 4 గోడల మధ్య ఉండలేనంటూ ముందు నుండి బిగ్ బాస్ కు చెప్తున్న సంపు నిన్న చాలా ఎమోషనల్ గా ప్రవర్తించారు. చచ్చిపోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. అతడిని కన్ఫెషన్ రూంలోకి పిలిపించిన బిగ్ బాస్ అతని ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. దానికి సంపు, నేనెప్పుడూ ఇలా ఉండలేదు, అద్దాల గోడల మధ్య ఉండటం వల్ల టెన్షన్ పెరిగిపోతుంది, నా ఊరి వాళ్లను చూడకుండా ఉండలేను, ఇప్పుడే వెళ్ళిపోతా అని అన్నాడు. దానికి బిగ్ బాస్, మీరు మీ ఇష్టపూర్వకంగా షోకి వచ్చారు, మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టలేదు, హౌస్లోని సభ్యులందరికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసినా సంపు వెళ్లిపోవడానికే ఇంట్రెస్ట్ చూపడంతో అతడిని డోర్స్ తీసుకొని వెళ్లిపోమన్నాడు బిగ్ బాస్. ఇందుకు గాను కాంట్రాక్ట్ ప్రకారం షో మధ్యలో వెళ్లిపోతే తదనంతరపు ఆర్థిక, చట్టపరమైన విషయాలను సంపు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. అయితే ఈ షోకు గాను సంపుకు వారానికి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉన్నట్లు సమాచారం. ఇలా కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి మధ్యలోనే సంపు షో నుంచి వెళ్లిపోయారు కాబట్టి అతనికి రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. ఇక చట్టపరమైన సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ అంతగా ఉండకపోవచ్చనేది భావన. కేవలం మిగతా పార్టిసిపెంట్స్ లో భయం కలిగించడానికే ఆ మాటలు అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎపిసోడ్ వెనక ఓ దారుణం చోటు చేసుకోబోయి ఆగిందని టీవీ మీడియా అంతర్గత వర్గాల కథనం. బిగ్ బాస్ షో పార్టిసిపెంట్ సంపూర్ణేష్ బాబు ఆత్మహత్య ప్రయత్నం చేశాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అదృష్టం బాగుండి అది సీరియస్ అవ్వలేదు కాబట్టి బయటపడ్డాడంటున్నారు. అసలేమైందంటే సంపూర్ణేష్ బాబు మ్యానిక్ బిహేవియర్ తో బిగ్ బాస్ హౌస్ లో సుసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్తున్నారు. అతను కిచెన్లో కత్తులతో మొదట తాను చంపుకుంటానని బెదిరించాడని, అయితే బిగ్ బాస్ అతన్ని బయటికి పంపే ఉద్దేశం లేదని అనడంతో తన్ను ఎలాగైనా బయటికి పంపాలంటే తాను గాయపరుచుకోవడం ఒకటే మార్గమని సంపు ప్రయత్నించాడు. అది కూడా ఓ టైంలో సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చిందని, అదృష్టం బాగుండి బయటపడ్డాడు కానీ అది సుసైడ్గా మారేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ షో చూస్తున్న ఆడియన్స్ ఈ వైలెంట్ బిహేవియర్ని చూసి తట్టుకోలేరని దాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేశారని తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.